సిపిఆర్ అనేది పబ్లిక్ కూడా తెలియాలి. ఓన్లీ డాక్టర్స్కు, పారామెడిక్స్కు, లేదు నర్సింగ్ స్టాఫ్కే కాకుండా బయట పబ్లిక్ కూడా తెలియటం వల్ల ఈ మధ్యకాలంలో మీరు చాలామంది చూసి ఉంటారు, ఎక్కడో ఒక పోలీస్ నడి రోడ్డు పైన ఎవరో ఒక వ్యక్తి పడిపోయాడు, ఆ వ్యక్తిని సిపిఆర్ చేసి కాపాడాడు. ఎక్కువగా పోలీసుల్లో ఎక్కువ కనపడుతుంటారు. ఈ మధ్య కాలంలో మీరు చూశారు, విజయవాడలో ఒక డాక్టర్ చిన్నపిల్లవాడికి సిపిఆర్ చేసి బ్రతికించింది. విన్నామా లేదండి? మరి పోలీసులే చేస్తున్నారా, మిగిలిన వాళ్ళు చేయట్లేదా? సరే, ఎందుకు పోలీస్ వాళ్ళకే ఎక్కువ కనపడుతుంది అంటే, ఈరోజు పోలీస్ లో వాళ్ళ ట్రైనింగ్లో ఒక భాగంగా వాళ్ళు పాస్ అవుట్ అవ్వేటప్పుడు సిపిఆర్ పైన, వాళ్ళకు కమ్యూనిటీ సిపిఆర్ పైన అవగాహన కల్పిస్తున్నారు. మరి మనం నేర్చుకుందామా సార్? కనీసం విందామా? నేర్చుకుందామా అంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపలేదు. కనీసం విందామా? సరే విందామైతే, ఏ ఫర్ వస్తే చెప్పండి, లేకపోతే వద్దు. ఏ ఫర్, వీళ్ళేమో యాపిల్ అంటున్నారు, ఎయిర్వేనా? ఓకే, మీరు చెప్పండి. బీ ఫర్ అంటే మళ్ళీ మీరే చెప్తున్నారా? ఓకే, వీళ్ళేమో బాల్ అంటున్నారు, మీరేమో బ్రీతింగ్ అంటున్నారు. సరే, ఏం లేదండి, చిన్నగా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, సిపిఆర్ అంటే ఏం లేదండి, సిపిఆర్. అయితే ఇంకా ఆపేసేనా? ఏం లేదమ్మా, అంటే మనకు సిపిఆర్ ఎందుకు అంటే, ఇటువైపు వాళ్ళు వింటారు, మీరు కూడా వినండి. వీళ్ళు ఎందుకు చెప్తున్నాము అంటే, మనం ఎక్కడైనా ఎప్పుడైనా ఈ రెండు అవసరాలు, ఇందాక వాళ్ళు చెప్పినట్లు ఏ, బి, సి, డి, ఈ 4 అక్షరాలు మనకు తెలిస్తే ఒక మనిషిని కాపాడటానికి అవకాశం ఉంది. అది ఎలాగో మనం సింపుల్గా మనం చెక్ చేద్దాం. ఏ ఫర్ వాళ్ళేమో ఎయిర్వే అన్నారు, మీరేమో యాపిల్ అంటున్నారు. బి ఫర్, సి ఫర్, డి ఫర్. సరే అండి, ఏలైనా ఇంతకుముందే మాట్లాడుకున్నట్లుగా గుండె ఊపిరితిత్తులు ఆగిన సందర్భంలో మనం ఏదైతే చేస్తున్నామో అది. ఇప్పుడు మనం ఏం చేసాము, ఈ రెండు ఆగితే, ఇందాక మీరు ఎవరో చెప్పారు, ఎన్ని నిమిషాల వ్యవస్థ కావాలండి? ఇప్పుడు గుండె కానీ ఊపిరితిత్తులు కానీ ఆగిన తర్వాత ఎంతసేపట్లో మన మిగిలిన ఆగిపోద్ది? అరగంట. వీళ్ళండి సరే 8 నుంచి 10 నిమిషాల లోపల మనం చెయ్యకపోతే, మరి అలాంటి సందర్భంలో మనం ఏం చేయొచ్చు? ఒక చిన్న టెక్నిక్ అండి. ఇందాక డి ఫర్ డేంజర్, అది ఏ డేంజర్ అయినా కావచ్చండి. అది ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కావచ్చు, లేదంటే రోడ్ యాక్సిడెంట్ కావచ్చు, వాటర్ ప్రాబ్లం కావచ్చు, మరి ఇంకేదైనా కూడా మనకు ఆ డేంజర్ను ముందు ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు ఆ విషయం చెప్పానంటే, నేను వెళ్తే రారా అని ఎలక్ట్రిసిటీ వైర్ పిలుస్తుందా లేదా? నేను సేఫ్గా ఉండాలి, నీవు సేఫ్గా ఉండాలి అంటే ముందు డేంజర్ని ఐడెంటిఫై చేయాలా వద్దా అండి? సార్ చేయాలా వద్దా? ముందు డేంజర్ను ఐడెంటిఫై చేసిన తర్వాత ఈజ్ అ రెస్పాన్స్. ఈ రెస్పాన్స్ మనం ఎలా ఇస్తాము అంటే, మీకు పలికే ఉద్దేశం ఉంటే పలకండి. టాక్, టచ్, పించ్. టాక్, టచ్, పించ్. ఎందుకు టాక్ చేయాలి, ఎందుకు టచ్ చేయాలి, ఎందుకు పించ్ చేయాలి? ఒక వ్యక్తి పడిపోయాడు, ఆ వ్యక్తి కాన్షియస్లో ఉన్నాడా లేదా తెలుసుకోవాలన్నా వద్దా? అందుకోసం మనం ముందుగా అబ్బాయి పేరు తెలిస్తే పేరు, లేకపోతే ఈజ్ అ యూనివర్సల్ లాంగ్వేజ్ సే ఫర్ హలో చేయొచ్చండి. ఇజ్ అ టచ్. ఎక్కడ టచ్ చేయాలి? ఇందాక సార్ వాళ్ళు ఎదురుగా ఉన్నారు. నిజంగా నేను చాలామంది టచ్ చేసేటప్పుడు ఎక్కడ టచ్ చేస్తారు ఎక్కువగా? అవునా కాదండి? అంటే ఎక్కడ టచ్ చేయాలి? షోల్డర్ పైన టచ్ చేయొచ్చా, ట్యాప్ చేయొచ్చా లేదండి? టాక్ అయిపోయింది, టచ్ అయిపోయింది,
ఇంకొకటి ఏదో పించ్ అన్నారు. ఒకసారి మీకు మీరు ఒకసారి గిల్లుకోండి, ఇలా చెవితి మెల్ల గిల్లండి ఒక్కసారి. సార్ గిల్లారా లేదా? ఏ లేదండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఆపోజిట్ జెండర్ ఎవరైనా ఉంటే, అంటే పెళ్ళైన వాళ్ళు కావచ్చు, రాత్రి 11 తర్వాత గిల్లిన తర్వాత ఏం జరుగుతుందో రేపు చెప్పండి. అంటే నవ్విన ఏం జరుగుతుందో రేపు చెప్పండి, ఈరోజు వద్దు. ఎందుకంటే ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ వ్యక్తి రెస్పాండ్ అవుతాడు. అవునా? అవుతాడా? అవడా? రెస్పాండ్ అవ్వకపోతే ఏం చేయొచ్చు? మనం అందరూ చేసేదే, ఇమీడియట్గా ఎవరిని హెల్ప్ పిలుస్తున్నాం? ఈ చుట్టూ ఇక్కడ మహతి ఆడిటోరియంలో బయట ఒక వ్యక్తి పడిపోయాడండి. పడిపోయినప్పుడు వెంటనే ఎవరిని పిలుస్తారు? ఆ చుట్టుపక్కల ఉన్న టీంను పిలిచారు. దగ్గరలో ఎవరైనా మెడికల్ ప్రొవైడర్ ఉంటే వాళ్ళని పిలిచారు, అంబులెన్స్ను పిలిచారు. ఇవి రావడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? తక్కువ అంటే ఒక 10 నుంచి 15 నిమిషాలు తీసుకుంటుందా లేదా అండి? సార్ తీసుకుంటుందా లేదా? ఓకే, 15 నిమిషాల లోపల మనం ఏమైనా చేయొచ్చా లేదండి? ఓకే, ఇప్పుడు చెప్పండి ఏం చేయొచ్చు? ఎయిర్వే క్లియర్ చేయొచ్చా లేదా? హెడ్ టిల్ చిన్ లిఫ్ట్ చేయొచ్చా చేయలేమా? ఏం లేదండి, చేసేటప్పుడు కాసింత జాగ్రత్త. నోటి లోపల ఏదైనా అన్య పదార్థం ఉంటే, ఇస్ అ ఫారెన్ బాడీ ఏదైనా ఉంటే అప్పటి వరకు బ్రతికున్నాడు అప్పుడే. ఎందుకంటే నోటిలో హెడ్ టిల్ చిన్ లిఫ్ట్ చేసే ముందు ఏదైనా అన్య పదార్థము, చాలామందికి ఇప్పుడు మీరు చెప్తారు చూడండి ఏం జరుగుతుందో. ఏం సార్ అది? మీకెట్లా తెలుసు సార్? ఓకే, అదే మీకెట్లా తెలుసు అని. అంటే నేను ఎందుకు గుట్కా గురించే మాట్లాడానంటే, నోటి లోపల జర్దా కావచ్చు, లేదా చాక్లెట్ కావచ్చు, లేదా తన నాలుకే వెనక్కబడిపోయే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి హెడ్ టిల్ చిన్ లిఫ్ట్ చేస్తే చేయొచ్చా చేయకూడదా? అంటే హెడ్ టిల్ చిన్ లిఫ్ట్ ఎప్పుడు చేయాలి? నోటి లోపల ఏదైనా యాప్స్ ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత మనము చేసాము. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయొచ్చు? బ్రీతింగ్. ఈ బ్రీతింగ్ మనం ఎలా చెక్ చేయాలనుకున్నాం? లుక్, లిజన్, ఫీల్. పొట్ట భాగాన్ని మనం కంటి ద్వారా చూసాము. లిజన్ దేని ద్వారా విన్నాం మనము? ఒక్కసారిగా నేనేం చేశాను? పొట్ట భాగాన్ని చూశాను, చెవి ద్వారా విన్నాను. ఒక్కసారి మీ 2 వేళ్ళు మీ ముక్కు దగ్గర తీసుకొని ఇలా గాలి పీల్చి వదలండి. గాలి పీల్చి వదలండి. సార్ చల్లగాలి వస్తుందా వేడిగాలి వస్తుందా? సార్ ఏసీ రూమ్ ఇది, చల్లగాలే వేడిగాల? అంటే మనము లుక్, లిజన్, ఫీల్ చెక్ చేయొచ్చా లేదా? దీనికి ఏమన్నా మీలాగా పారామెడికల్ డిగ్రీ చదవాలా? మీలాగా నర్సింగ్ డిగ్రీ చదవాలా? లేదు కదండి. ఇది చెయ్యాలంటే నేర్చుకోవాలా? వాళ్ళలాగా డిగ్రీ అయ్యి ఉండాలా? ఎవరైనా చేయొచ్చా లేదా? సార్ చెయ్యొచ్చా లేదా? ఎందుకు డౌట్గా చెప్తున్నారు? చెయ్యొచ్చా లేదా? ఓకే, చెయ్యొచ్చా? అంటే మీరు ఇందాక ఏ చేశారు, బి చేశారు, సి ఫర్ సర్క్యులేషన్. ఈ సర్క్యులేషన్ ఏంటి అంటే, ఈ చేతి దగ్గర మనం ఏదైతే ఇక్కడ చెక్ చేస్తామో ఈ పల్స్ను ఏం పల్స్ అన్నామండి? ఏం పల్సు? రేడియల్ పల్స్. అంటే ఇది ప్రతిసారి దొరకచ్చు, దొరకకపోవచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు కమ్యూనిటీ సిపిఆర్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, ఎక్కడ అయితే అంటే చివరి శ్వాస వరకు కూడా తన నెక్ పల్స్ అందుబాటులో ఉంటుంది. దీన్నే మెడికల్ టర్మినాలజీ ఏమంటారు? కెరటోడ్ పల్స్. ఒక్కసారి మీకు మీరు ఒక్కసారి పల్స్ చెక్ చేసుకోండి ఇటువైపు. సార్ ఏమన్నా ప్రెజర్ ఉందా లేదా? సార్ ఉందా? సార్ ఉంటే ఉందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. సార్ ఇటువైపు లేదంటండి, ఉందా? ఓకే. అంటే ఎందుకు ఈ ఏబిసి చూడాల్సిన అవసరం ఉంది అంటే, ఒక వ్యక్తికి సిపిఆర్ చెయ్యాలి అని అనుకుంటే మనము నో పల్స్, నో రెస్పాన్స్, అంతేనండి. అంటే ఎప్పుడు సిపిఆర్ చేయాలి?
నో రెస్పాన్స్, నో పల్స్, స్టార్ట్ ద సిపిఆర్. అంతేగాని ఈ మధ్యకాలంలో తిరుమల నుంచి కిందికి దిగుతూ ఒక స్కార్పియో వెహికల్ రోడ్డు ప్రమాదం జరిగింది. వెహికల్లో ఉన్న ఎవరైతే వ్యక్తులు ఉన్నారో పాపం వాళ్ళని అప్పుడే బయటికి తీస్తున్నారు. ఒక ఆయన బయట నుంచి వచ్చి సిపిఆర్ చేయాలి, సిపిఆర్ చేయాలన్నాడు. ఏం చేయాలన్నాడు? సిపిఆర్ చేయాలి, సిపిఆర్ చేయాలి. పాపం అక్కడ చుట్టూ ఉన్న 5గురు అమ్మో అబ్బో అంటున్నారు. ఏమంటున్నారు? అమ్మో అబ్బో అంటు. ఇప్పుడు సిపిఆర్ చేయాలా? చెయ్యాలా? ఇప్పుడు సిపిఆర్ ఎప్పుడు సిపిఆర్ చేయాలి? నో రెస్పాన్స్, నో పల్స్, స్టార్ట్ ద సిపిఆర్. చెయ్యొచ్చా చేయకూడదా? చెయ్యాలంటే ఏం చెయ్యాలి? ఎందుకు, ఏమిటి, ఎలా? ఎవరు చెప్పారు? ఇది బాబు మోహన్ చెప్పాడా? ఎందుకు, ఏమిటి, ఎలా. ఇప్పుడు ఎందుకు చెయ్యాలో మనకు తెలిసింది, ఎలా చెయ్యాలో మనం తెలుసుకోవాలా వద్దా? ఇందాక సార్ చెప్పాడు, ఈయన పేరు చిట్టి అంటండి. ఏం లేదు, ఎక్కడ ఎప్పుడు ఎందుకు చేయాలి అని అనుకున్నప్పుడు సరే ఒక్కసారిగా మనకు థొరాసిక్ క్యావిటీ అంటే మనం ఈ భాగాన్ని ఏమంటామండి? ఈ భాగాన్ని ఏమంటాం మన భాషలో? వాళ్ళొద్దు మన భాషలో ఏమంటాము? ఛాతీ, రొమ్ము, పక్కటం ఏదో అంటామా లేదా? సరే, దీనికి మధ్యలో ఒక హోల్ కనపడుతుంది చూడండి, కనపడుతుందా లేదా? దాన్ని వాళ్ళ భాష ఆ బోన్ ఏమో స్టెర్నమ్ బోన్ అంటాము. అంటే ఏం బోన్ అంటాము? దానికి 2000 పైన చేయాలంట. మరి ఇది మెడికల్ టర్మినాలజీలో వాళ్ళకైతే నేర్పిస్తారు. మనకెవరు నేర్పిస్తారు? ఇప్పుడు మనం చెయ్యాలా వద్దా? కాపాడాలా వద్దా? ఎందుకు నేను ఆ మాట చెప్తున్నానంటే, ఇదే వేదికపై నుంచి నేను చెప్తున్నాను, కలలు కనండి, కలలు సాకారం చేసుకోండి. ఎవరు చెప్పారు? అబ్దుల్ కలాం గారు ఒక రాష్ట్రపతిగా ఆయన అయిపోయిన తర్వాత తన మిగిలిన జీవితం ఒక యూనివర్సిటీస్తో గడపాలి, పిల్లలతో గడపాలని ఒక యూనివర్సిటీలో క్లాస్ చెబుతుంటే 18 కంటే తక్కువ ఉన్నారా, ఎక్కువ ఉన్నారా? సార్ వాళ్ళ వయసు యూనివర్సిటీ అంటే 18 కంటే తక్కువ, ఎక్కువ? మరి 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న పిల్లలు ఎదురుగా ఉన్నారు, వెనక వైపు ఐఏఎస్లు, ఐపీఎస్లు టీం ఉన్నారు. కానీ ఉన్నట్టుండి కొలాప్స్ అయితే ఆ సమయంలో ఆ సిపిఆర్ చెయ్యలేదంట. ఇది నేను చెప్పింది కాదు, తన వెనక ఉన్న ఓఎస్జి బెంగళూరు యూనివర్సిటీలో ఒక ట్రైనింగ్ జరుగుతూ ఉంటే దానికి చీఫ్ గెస్ట్గా వచ్చాడు. చీఫ్ గెస్ట్గా వచ్చి సిపిఆర్ నాకు ముందు తెలిసి ఉంటే, ఎప్పుడు నాకు ముందు తెలిసి ఉంటే కాపాడి ఉండేవాడిని. మీకు తెలుసు సినీ యాక్టర్ అప్పు, ఆయన పేరు ఏం పేరు? ఏదో పేరు పునీత్. ఓకే, లాస్ట్ ఎక్స్ మినిస్టర్ గౌతమ్ రెడ్డి గారు తెలుసా ఆయన? ఓ నెల్లూరు, మీ నెల్లూరే కదా? ఓకే. అలాగే సార్ 10,000 మంది కాదండి, సుమారు కొన్ని చుట్టూ రేడియస్లో 10,000 మంది పైనే ఉన్నారు. 10,000 మంది పైనే ఉన్నారు. కానీ ఒక సినీ హీరో ఉన్నట్టుండి కొలాప్స్ అయితే చుట్టూ ఉన్న 10,000 మంది కార్యకర్తలు కూడా చేయలేకపోయారు. ఎందుకు? ఆయన పేరేం పేరు? ఆయన పేరు నందమూరి తారకరత్న. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, కేవలం సెలబ్రిటీలు మాత్రమే అలా కనపడుతున్నారు, కానీ ఎన్నో చోట్ల ఇది జరుగుతుంది. కాబట్టి కమ్యూనిటీకి ఇది అవసరమా లేదా? సరే అవసరమా లేదా అంటే మేడం మీరు చెప్పండి, అవసరమా లేదా? నర్సింగ్ మీకే అవసరమా? మాకు కూడా అవసరమా లేదా? సరే అందరికీ అవసరమేనా?
మరి మీకు ఇంతకుముందు సిపిఆర్ అంటే లీలామహల్ దగ్గర ఉంది సార్ అన్నారు, అన్నారా లేదా? అదేదో తెలుసుకోవచ్చా లేదండి? తెలుసుకోవచ్చా లేదా? సరే ఏం లేదండి, ప్రతి వ్యక్తి కూడా ఈరోజు చాలా కంట్రీస్లో 14 సంవత్సరాల పైబడితే వాళ్ళకు స్కూల్ ఎడ్యుకేషన్లో భాగంగానే నేర్పిస్తున్నారు. మనకి ఇన్ని కోట్ల జనాభా ఉన్న మన దగ్గర ఇది ఎక్కడో పాయింట్ చాలామంది ఇందాక ఇటువైపు చెప్పారు కదా వాళ్ళు, ఏ ఫర్ ఎయిర్వే, బి ఫర్ బ్రీతింగ్, సి ఫర్ సర్క్యులేషన్ అని వెంటనే పడిపోతే వాళ్ళు కూడా చేయరు. అవునా కదా సార్? నిజంగా కూడా ఇస్ ఎ రెస్పాండ్ అయితే అది జరుగుతుందా లేదా? ప్రాపర్ రెస్పాండ్ అయితే ఖచ్చితంగా మనము ఆ కుటుంబానికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామా కాదండి? సార్ హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామా? అవుతామా? మరి హెల్ప్ చేయాలంటే ఇట్స్ ఓన్లీ మనకు దానిపైన అవగాహన ఉండాలి. ఇస్ అ 30 కంప్రెషన్స్ 2 బ్రీతింగ్ అని మనం చెప్తున్నాం. అలాగే డెప్త్ ఎంత వెళ్ళాలి అంటే మన ఇండియన్ మెజర్ అంటే మన బాడీని బేస్ చేసుకొని, శారీరక సౌష్ఠవాన్ని బేస్ చేసుకొని 5 నుంచి 6 సెంటీమీటర్స్ అని చెప్తున్నారు. మరి నిమిషానికి ఎన్నిసార్లు చేయాలి సార్? నిమిషానికి ఎన్ని సెకండ్లు సార్? నిమిషానికి ఎన్ని సెకండ్లు అన్న? మొన్న వరంగల్లో 100 అన్నారే, లేదా 60 100? ఓకే, 2 నిమిషాలకు 120 సెకండ్లు. మరి 2 నిమిషాలకు కనీసం మనం 6 నుంచి 7 సైకిల్స్, అంటే మనం 30 కంప్రెషన్ అన్నాం కదా, 30 కంప్రెషన్స్ అంటే 36ల సార్ నేను బైపీసీ నాకు లెక్కలు రావు, నాకు బైపీసీ లెక్కలు రావు. 36 జా, 37 జా అంటే ఏం లేదండి. నేను మళ్ళీ అడుగుతాను చూడండి, 1 కేజీ బెండకాయలు 30 రూపాయలు, 6 కేజీల బెండకాయలు ఎంత? భలే చెప్పేశారు, ఇంతకుముందు చెప్పలే. సరే, ఎందుకంటే 6 నుంచి 7 సైకిల్స్ మనము చేయాల్సిన అవసరం ఉంటుంది. అది రైటా రాంగా అండి? చేయొచ్చా చేయలేమా? మరి చెయ్యాలి అని అనుకున్నప్పుడు మీ కాలేజీలో కావచ్చు, మీ స్కూల్లో కావచ్చు, మీ కమ్యూనిటీలో కావచ్చు, ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీరు చెయ్యండి. ఎందుకు నేను ఈ విషయాన్ని ఈ వేదికగా చెప్తున్నాను అంటే, మహతి ఆడిటోరియంలోనే 2025 సెప్టెంబర్ 2వ శనివారం మీలాంటి పిల్లల వేదికగా ఇదే ఆడిటోరియంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం జరుగుతుంది 2025 సెప్టెంబర్ 2వ శనివారం రోజు. ఆ రోజుకు మేము ఒక చిన్న ప్రోగ్రాం చెయ్యాలి అనేసి అటు ఐసీఐ కావచ్చు, లేదా ఇతర సంస్థల నుంచి కావచ్చు, మేము ఒక కంకణం కట్టుకొని చేస్తున్నాం. కాబట్టి దాన్ని పరిచయం చేయడానికి మాత్రమే ఈ మహతి ఆడిటోరియంలో ఉంది. ఇది అందరూ నేర్చుకునేదే అండి? నేర్చుకోవచ్చా లేదా? ఏం లేదండి, నేర్చుకోవాలి అంటే మీ దగ్గరలో ఏదైనా ఎవరినైనా డాక్టర్ని అడగండి, లేదంటే దానికోసం స్పెసిఫిక్గా ట్రైనర్స్ ఉంటారు ఫస్ట్ ఎయిడ్ అండ్ సిపిఆర్ పైన ట్రైనింగ్ చేయడానికి, వాళ్ళని అడగండి. మీకు అందుబాటులో లేకపోతే నా నెంబర్ ఇస్తాను, 7416666489, 7416666489. మీకు ఏ ఊర్లో అయినా కూడా మేము ఉచితంగా చెప్పడానికి మేము సిద్ధం. నేర్చుకోవటానికి మీరు సిద్ధంగా ఉంటే మేము రావడానికి సిద్ధం, ఉచితంగా. థ్యాంక్ యూ అండి. నా పేరు రత్నశేఖర్. థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్. సో అందరూ మీరు ఒకసారి కరతాళ ధ్వనాలతో మా రత్నశేఖర్ గారిని ఇన్వైట్ చేసుకుందాం, ఇంత చక్కటి ప్రోగ్రాం వచ్చినందుకు. మీరు నిల్చుకోండి. థ్యాంక్ యూ రత్నశేఖర్ సార్.